ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం ఆటోమేటిక్‌గా ఆ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్‌ని మనం ప్రతి చార్ట్‌ని ఒకే చోట చెక్ చేయకుండా అంటే ఇండివిడ్యువల్ చార్ట్ చెక్ చేయకుండా మొత్తం కూడా ఒక అల్గోరిథం రన్ చేస్తే ఎలా ఉంటది? దానికి వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఇన్వెస్టింగ్.కామ్‌లో ఫ్రీ ఫ్రెండ్స్. దీని నుంచి ఏంటంటే మనం డైలీ దీంట్లో ఎటువంటి ప్యాటర్న్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి, వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ దీంట్లో చాలా ప్యాటర్న్స్ ఫార్మేషన్స్ జరుగుతుంటాయి క్యాండిల్ స్టిక్స్‌లో. వెరీ బేసిక్ అంటే టెక్నికల్ అనాలిసిస్‌లో క్యాండిల్ స్టిక్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చినాయి. ప్రతి స్టాక్‌లో కూడా ఏదో ఒక క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఉంటానే ఉంటది. బట్ మనకి హైయెస్ట్ రిలయబిలిటీ అంటే నమ్మదగినవి మనకి ఇంపార్టెంట్. అందుకోసం మనం ఇక్కడ ఏంటంటే చూడండి ఏ టైమ్ ఫ్రేమ్‌లో కావాలంటే ఆ టైమ్ ఫ్రేమ్‌లో మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వీక్లీ ఆహ్, కంప్లీటెడ్ ప్యాటర్న్స్ మాత్రమే చూస్తున్నాను. సపోజ్ నేను రిలయబుల్ చూడండి ఇక్కడ. నాకేం కావాలి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కంప్లీట్ అయిన ప్యాటర్న్స్ అండ్ బుల్లిష్ అండ్ బేరిష్ కావాలి అని చెప్పేసి చెప్తున్నాను. అప్లై చేస్తున్నాను. చూద్దాం ఏమన్నా ప్యాటర్న్స్ ఉన్నాయేమో దీంట్లో. అండ్ మనకి ఫ్యూ స్టాక్స్ వచ్చినాయి. దీంట్లో మనకేంటి చూస్తే హెచ్‌సిఎల్ టెక్ బేరిష్‌గా వచ్చింది. వీక్లీ టైమ్ ఫ్రేమ్ ఇక్కడ చూడండి సింబల్, నేమ్ అండ్ టైమ్ రిలయబిలిటీ. ఈ రిలయబిలిటీ అనేది హైయెస్ట్ ఇచ్చాం. 3 స్టార్ ఉందంటే హైయెస్ట్ రిలయబిలిటీ. అంటే దీన్ని మనం బేస్ చేసుకొని ట్రేడ్ ఐడియాస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుందనమాట. కంప్లీటెడ్ ప్యాటర్న్ ఇది. ఓకే. ఈ మెథడ్ ప్యాటర్న్ పేరేంటి? అండ్ ఎన్ని క్యాండిల్స్ దీనికి అవసరమైనయి? అండ్ క్యాండిల్ టైమ్ ఎప్పుడు ఈ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ జరిగింది, కంప్లీట్ అయింది అన్నాం కదా! ఏ డేట్‌ని కంప్లీట్ అయింది అవి కూడా రావటం అనేది జరుగుతుంది. సో, మనం ఏంటంటే ఈరోజు 2 చూద్దాం. టాప్‌లో మనకి హెచ్‌సిఎల్ టెక్ ఉంది. దాన్ని చూద్దాం. అండ్ లిస్ట్‌లో టాటా స్టీల్. ఒకటి బుల్లిష్ చూద్దాం. ఒకటి బేరిష్ చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత అవి నిజంగా వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకుందాం. హెచ్‌సిఎల్ టెక్ మనకి దీంట్లో వీక్లీ అండ్ ఫాలింగ్ 3 మెథడ్స్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం హెచ్‌సిఎల్ టెక్ అనేది ఓపెన్ చేద్దాం. హెచ్‌సిఎల్ టెక్ అండ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ అన్నాడు కాబట్టి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకి ఈ ప్యాటర్న్ ఏంటి ఫాలింగ్ 3 మెథడ్. ఫాలింగ్ 3 మెథడ్‌లో ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకుందాం. డ్యూరింగ్ డౌన్ ట్రెండ్ ఎ లాంగ్ బ్లాక్ క్యాండిల్ స్టిక్ అక్కర్స్. ఏమంటున్నాడంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫార్మేషన్స్ కనిపిస్తాయి అంటున్నాడు డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు. ఆఫ్‌కోర్స్ మనకి హెచ్‌సిఎల్ టెక్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. నెక్స్ట్ ఫాలోయింగ్ బై 3 క్యాండిల్స్ ఆఫ్ ఎ స్మాల్ real bodies that fall into short uptrend on the fifth candle. The bears come in strong to close at new low. Okay, fine. The small uptrend in between two long black candles is consistent with investors taking break. The downtrend should continue. సో ఏమంటున్నాడంటే ఫస్ట్ ఒక లాంగ్ క్యాండిల్ వస్తది. దాని తర్వాత ఒక 3 క్యాండిల్స్ చిన్నవి. ఓకే. అంటే ఇది కైండ్ ఆఫ్ రిట్రేస్‌మెంట్ అన్నమాట. అంటే బేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పడానికి ఈ ఫిఫ్త్ క్యాండిల్ అనేది నిదర్శనం. సో, మోస్ట్‌లీ ఏంటంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట ఓవరాల్‌గా. సో, ఇక్కడ చూడండి 1, 2, 3, 4 అండ్ ఫిఫ్త్ క్యాండిల్ ఇది. సో, ఎగ్జాక్ట్‌గా ఇలాగే మనకి ఫార్మేషన్ జరిగిందా? లేదా? అనేది చూద్దాం. ఒకసారి కంప్లీట్ అయిన ప్యాటర్న్ చూస్తున్నాం. దీంట్లో మనం చూస్తే ఈ పాయింట్ దగ్గర చూడండి. ఆహ్, ఇది కంప్లీట్ అయింది ఎప్పుడు ఫ్రెండ్స్ మనకి జూలై 11 మనకి ఈ 2 అనవసరం అనమాట. ఓకే. ఇలా ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్. ఇప్పుడు చూస్తే ఇది వెరీ బిగ్ క్యాండిల్ లో. దాని తర్వాత ఏమైందంటే 3 క్యాండిల్స్ రిట్రేస్‌మెంట్ అనేది తీసుకున్నాయి. వాళ్ళు చెప్పినట్టు థర్డ్ ఫిఫ్త్ క్యాండిల్ ఈ లోని బ్రేక్ చేశారు. మీనింగ్ ఏంటంటే ఇంకా ఫర్దర్‌గా లో అవుతదని చెప్పేసి ఈ క్యాండిల్ స్టిక్ యొక్క ఆహ్, టెక్నికల్‌గా వ్యూ అనేది చెప్తుంది. బట్ రియల్లీ వాట్ హ్యాపెండ్ అనేది మ్యాటర్స్. ఇక్కడ మనకేమైంది పుల్ బ్యాక్ తీసుకుంది. బట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏదైతే లో ఉందో అనదర్ లో అనేది ట్రిగ్గర్ అవ్వలేదు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ 877 కింద మార్కెట్ రానే రాలేదు. క్లోజ్ అవ్వలేదు. సో, వాళ్ళు చెప్పింది కరెక్టో కాదో అనేది ఎప్పుడు తెలుస్తదంటే మనకి 878 కింద సపోజ్ మార్కెట్ అనేది క్లోజ్ అయిందనుకో అది ఐ మీన్ బ్రేక్ అయిందనుకోండి. దెన్ ఏంటంటే ఇంకా ఫర్దర్‌గా కిందకి వెళ్ళొచ్చు. బట్ ప్రస్తుతానికైతే అగైన్ ఇది రిట్రేస్‌మెంట్ లాగా అనిపిస్తుంది. చూద్దాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ హై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాస్ పర్ ద ప్యాటర్న్ ఒకవేళ ప్యాటర్న్ ఫెయిల్ అవ్వచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. ఈ క్యాండిల్ పైన డెఫినెట్‌గా ఏంటంటే ఇది నెగేటెడ్, ఇన్‌వాలిడ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూద్దాం.
ఇంకొకటి టాటా స్టీల్ అనుకున్నాం కదా, టాటా స్టీల్‌లో మనకేంటి చూద్దాం. ఆహ్, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసాం, ఫిల్టర్ చేసుకున్నాం. రిలయబిలిటీ 3 స్టార్ అంటే హైయెస్ట్ రిలయబిలిటీ, 3 ఇన్‌సైడ్ అప్ బుల్లిష్. ఇది కూడా జూలై 3న క్లోజింగ్ బేసిస్‌లో 3 క్యాండిల్ అవసరం అయితే దీనికి జూలై 3న ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈ ప్యాటర్న్ చూద్దాం. ఈ కంప్లీట్ అయిన ప్యాటర్న్ తర్వాత రిజల్ట్స్ అనేది ఎలా ఉన్నాయి. మనం బుక్‌లో చదువుకోవటమే గానీ వాటిని రియల్‌గా అప్లై చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఈ ప్యాటర్న్ గురించి ఒకసారి చదువుదాం ఫ్రెండ్స్. ద 3 ఇన్‌సైడ్ అప్ ప్యాటర్న్ పేరు. ఇది బుల్లిష్ రివర్సల్, రిలయబిలిటీ హై. దిస్ ప్యాటర్న్ ఈస్ మోర్ రిలయబుల్ అడిషన్ టు ద స్టాండర్డ్ హరామీ ప్యాటర్న్. A bullish Harami pattern occurs in the first two candles. The third candle is a white candle with a higher close than the second candle and the confirmation of the bullish trend reversals. ఏమంటున్నాడంటే ఫస్ట్ ఒక హరామీ ప్యాటర్న్ అనేది, బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇది బుల్లిష్ హరామీ అని మనకు తెలుసు. అంటే ఎలాగా, మార్కెట్ ఏమో చాలా వీక్‌గా ఉంది. బట్ గ్యాప్ అప్ అయింది యాక్చువల్‌గా. ఓకే. గ్యాప్ అప్ అయింది. సో, కిందకి రావట్లేదు. అంటే ఇక్కడ బేర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయ్యారు ఫస్ట్ పాయింట్. అంటే ఇది బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అంటాం. బట్ ఇక్కడ మనం చూసేది బుల్లిష్ హరామీ ప్యాటర్న్ కాదు. 3 ఇన్‌సైడ్ అప్. అంటే ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే బుల్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా కంట్రోల్ తీసుకున్నారు. చూడండి, హైయర్ క్లోజ్ అంటున్నాడు. ప్రీవియస్ క్యాండిల్ కంటే క్లోజింగ్ అనేది పైనుంటే ఇది ఈ మూడిటిని కలిపి మన 3 క్యాండిల్ ఫార్మేషన్స్ కాబట్టి 3 ఇన్‌సైడ్ అప్ అంటారు. సో, దీన్ని మనం ప్రాక్టికల్‌గా టాటా స్టీల్‌లో ఫార్మేషన్ అయిందో లేదా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. టాటా స్టీల్ 3 ఇన్‌సైడ్ అప్. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఇది ఆహ్, కంప్లీట్ అయింది చూసుకోవచ్చు. ఎమర్జింగ్ అంటే ఇంకా ఫిల్ అవ్వలేదు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కూడా మనం చూసుకోవచ్చనమాట. ఓకే. అండ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసాం మనం ఇది. ఓకే. ఇది అడ్జస్ట్ కాలేదు ఫ్రెండ్స్. స్ప్లిట్ అయింది. ఓకే. సో, ఇంకొకటి చూద్దాం. కోటక్ మహీంద్రా బ్యాంక్ సేమ్ 3 ఔట్‌సైడ్ అప్. 3 ఔట్‌సైడ్ అప్ కొద్దిగా సేమ్ ప్యాటర్న్, కొద్దిగా రివర్సల్ అనమాట. ఇక్కడేమో మనకి బుల్లిష్ హరామీ అయింది. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయింది. ఓకే. ఇది స్మాల్ లెస్ యాక్టివిటీ ఫ్రమ్ ద సెల్లర్స్ అండ్ బుల్స్ కంట్రోల్ తీసుకుని ఎంగల్ఫ్ చేశారు. దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ ఏదైతే ప్రీవియస్ హై కంటే పైన క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే 3 ఔట్‌సైడ్ అప్ అన్నాడు. ఇక్కడ 3 ఇన్‌సైడ్ అప్, ఇది 3 ఔట్‌సైడ్ అప్. ఇది కూడా బుల్లిష్ రివర్సల్. దీని రిలయబిలిటీ కూడా హై ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి 2 క్యాండిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 క్యాండిల్స్ అనేవి. ఓకే. ఫైన్. ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో, కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ యాహ్! వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం మనం. ఫస్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఎప్పుడు ఫార్మేషన్ జరిగిందనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ జూలై 10థ్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. జూలై 10థ్. ఓకే. ఈ క్యాండిల్‌లో ఫినిష్ అయిందని చెప్తున్నాడు. ఓకే. ఎందుకంటే దీనికి ఆహ్, ఈ క్యాండిల్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్యాండిల్ ఎంగల్ఫ్ అయింది. బట్ దాని తర్వాత ఈ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే మనం సేమ్ ఈ క్యాండిల్ ఎంగల్ఫ్ అయింది. ఈ క్యాండిల్ క్లోజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ హై అనేది బ్రేక్‌ఔట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇది బుల్లిష్ హరామీ ఫ్రెండ్స్. ప్రీవియస్‌గా ఏదైతే ఉందో ఇది బుల్లిష్ హరామీ. ఎందుకంటే ఇది స్మాల్ క్యాండిల్ యాక్చువల్‌గా కొద్దిగా విక్స్‌ని ఎక్స్‌క్లూడ్ చేసాం. సమ్‌టైమ్స్ ఏంటంటే ఎక్సెప్షన్ ఇవ్వాల్సొస్తది. ఇక్కడ కంప్లీటు దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్ ఎక్సెప్షన్స్ ఇచ్చాం. బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఇది గూడా. చూడండి, ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో ఈ ప్రీవియస్ క్యాండిల్‌ని ఎంగల్ఫ్ చేసింది. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఈ నెక్స్ట్ క్యాండిల్ ఫాలో అప్ క్యాండిల్ ఈ ప్రీవియస్‌గా ఏదైతే క్లోజింగ్ ఉందో ఇది క్లోజింగ్ దానికంటే హైలో క్లోజ్ అవ్వాలన్నాడు. అయింది. దాని తర్వాత ఆబ్వియస్‌గా మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే. సో, 790 దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏమైందంటే పైకనేది వెళ్ళటం అనేది జరిగింది. అరౌండ్ మనకి 3.5% అంటే 60% సారీ 60 రూపీస్ మూవ్ అవ్వడం అనేది జరిగింది. సో, దీన్ని మనం ఏమంటంటే ఇది ఆబ్వియస్‌గా నా దృష్టిలో ఇది సక్సెస్ అయినట్టే.
ఓకే. బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్. ఎందుకంటే ఇంతకుముందు కేస్‌లో మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. ఏది మనం చూసిన హెచ్‌సీఎల్ టెక్‌లో ట్రిగ్గర్ అవ్వలేదు. ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. అండ్ ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. అగైన్ ఒకవేళ ఎవరైనా ట్రైల్ చేయాలి దీన్ని అనుకుంటే ట్రైల్ అంటుంది నేను. ఇది స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. ఆన్ క్లోజింగ్ బేసిస్‌లో సపోజ్ స్టాక్ వచ్చి ఈ లెవెల్ కింద క్లోజింగ్ అయిందంటే దీన్ని క్లోజింగ్ బేసిస్‌లో అంటాం. అప్పుడు ఇది నెగేటెడ్ అనమాట. సో, ఈ కేస్‌లో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం నేకుడ్‌గా వెళ్ళటం కంటే గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకొని లైక్ బుల్ కాల్ స్ప్రెడ్ లేకపోతే బుల్ పుట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు. అంటే బుల్లిష్ వ్యూలో మనం ఏదైనా గానీ ఇక్కడ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. రిస్క్‌ని లిమిట్ చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ ప్రాఫిట్ లిమిట్‌గా ఉన్న ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటది. ఎందుకంటే మనకి క్యాండిల్ స్టిక్స్ అనేది ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. సో, అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. మళ్ళీ రేపు గూడా ఏమేం ఫార్మేషన్స్, ఏమేం స్టాక్‌లో అయినాయో డెఫినెట్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియో గూడా చాలా లెంతీ అవుతుంది. ఈ రోజుకి మనం ముగిద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా మోటివేషన్‌గా అనిపిస్తది. ధన్యవాదాలు.